Hello everyone. Hi friends. Hi guys. Yes guys. Satyagory Labs. Yes. Guys, welcome to. క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. Yes mummy. మనం క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుంటున్నాం. ఎస్ గైస్, ఈరోజు మా మమ్మీ క్షీరాబ్ది ద్వాదశి పూజ చేస్తున్నారనమాట. ఇది మనం కార్తీక మాసంలో చేసుకుంటాం అనమాట. సో ఆ పూజ విధానం ఏంటి, ఆ పూజ యొక్క ఆంతర్యం ఏంటి అన్నీ కూడా ఈరోజు మా మమ్మీ వీడియోలో చెప్తారు. నాకైతే కొంచెం ఒంట్లో బాగాలేదనమాట, నీరసంగా ఉంది, ఫీవరు, కాళ్ళ నొప్పులు, హెడేక్ వల్ల. సో నేను మా అమ్మగారు చేస్తుంటే అలా కూర్చొని వీడియో తీస్తున్నాను అనమాట. ఈరోజు ఆ పూజ క్షీరాబ్ది ద్వాదశి పూజ ఆంతర్యం ఏంటి, ఎలా చేసుకోవాలి అన్నీ కూడా మా అమ్మగారు మీకు ఈ వీడియోలో చెప్తారనమాట. అంతేనా మమ్మీ? ఓకే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మమ్మీ. ఉసిరి దీపాలు చేసుకుందాం మమ్మీలు. ఓకే మమ్మీ. ఉసిరి దీపాలు చేస్తున్నాను. ఇంకో చూసావా ఉసిరికాయలు? ఓకే. ఉసిరికాయలు ఉసిరి దీపాలు చేస్తాం. మనం మధ్యలోది ఇక్కడ పైన కొద్ది కొద్దిగా తీసేసుకోవాలి. ఓకే మమ్మీ. ఇంకో మనం అలా తీసుకుంటే ఇలా వస్తుంది. ఇందులో దీపం తిప్పు మమ్మీ, ఇటు తిప్పు. ఓకే. ఇందులో ఒత్తు పెట్టి కొద్దిగా నెయ్యి పోసి ఆవు నెయ్యి ఒత్తు పెట్టి కొద్దిగా ఆవు నెయ్యి పోసుకోవచ్చు, పడుతుంది కొద్దిగా. ఇంకో ఇలా పెట్టుకోవాలి. 3 దీపాలు పెట్టుకుంటే ఓకే. అలా చేయాలి గైస్. చూసారా మా మమ్మీ ఇంకా 3 ఉసిరి దీపాలు 3 పెట్టుకుంటున్నాము. ఇలా తీసుకుంటే అంటే మనం కొంచెం నెయ్యి పోసుకోవడానికి ఉంటుందని. ఓకే. దీపం పెట్టుకోవడానికి గుంటలా ఉండాలి మమ్మీ. గుంటలా ఉండాలి అంటే ఇక్కడ గింజ ఉంటది కాబట్టి అడ్డొచ్చేస్తుంది. మనం ఇలా సైడ్ ఇలా జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలి. ఉసిరి దీపాలు మంచిదా మమ్మీ పెడితే? చాలా మంచిది. కార్తీక మాసంలో ఉసిరి దీపం చాలా విశిష్టత. చూసారా ఫ్రెండ్స్, ఇగో ఉసిరి దీపాలు 3 ఉసిరి దీపాలు ఇలా హోల్స్ చేసుకున్నాం. ఓకే. ఇందులో ఒత్తి పెట్టుకుని ఆవు నెయ్యిలో నానబెట్టిన ఒత్తి పెట్టేసి మళ్ళీ ఇందులో ఆవు నెయ్యి పోసుకోవచ్చు. కొంచెం పడుతుంది అన్నమాట, కొద్దిగా పోసుకోవాలి. ఓకే. నెయ్యి పోతున్నావా? ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టుకునే దీపాలకి నెయ్యి పోసుకుంటున్నాం. చూసుకోటి చుట్టూ 12 దీపాలు పెట్టుకుంటే ద్వాదశి కాబట్టి 12 దీపాలు పెట్టుకున్నాం. ఓకే మమ్మీ. తులసికోట చుట్టూ 12 దీపాలు పెట్టుకుంటామా? 12 పెట్టుకున్నాం. ఉసిరి దీపాలు కూడా ఎక్కడ దేవుడి ముందేనా? ఉసిరి దీపాలు దేవుడి ముందు మొత్తం 15 సర్దాను. సరిపోతాయా మమ్మీ? సరిపోతాయి. ఓన్లీ ఉసిరి మొక్క తులసిదేవి తులసికోట దగ్గర చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లక్ష్మీనారాయణకి బొట్టు పెట్టుకుందాం. ఓకే మమ్మీ. మమ్మీ లక్ష్మీనారాయణ పెట్టుకుందాం మమ్మీ. ఓకే మమ్మీ. అమ్మ లక్ష్మీనారాయణ పెట్టుకున్నాం తులసిదేవి దగ్గర. ఇప్పుడు వినాయకుని పెట్టుకుందాం అమ్మా. ఓకే మమ్మీ. వినాయక పూజ చేసుకోవాలి, ఏ పూజకైనా సరే. ఓకే మమ్మీ. వినాయకుడి పువ్వు పెట్టుకుందాం. ఓకే మమ్మీ. ఓకే మమ్మీ. ప్రతి పద్మం మీద ఒక్కో దీపం పెట్టేసుకుందాం మమ్మీ. ఓకే మమ్మీ. మళ్ళీ వెలిగిద్దామా? దీపాలు తర్వాత వెలిగిద్దాం. ఓకే. ఓకే మమ్మీ. మొత్తం మనం తెచ్చిన దీపాలన్నీ మన దేవుడి చుట్టూ పెట్టుకోవాలి. మనం తెచ్చిన దీపాలన్నీ కూడా దేవుడి చుట్టూ పెట్టుకోవాలి. ఓకే మమ్మీ. రైట్లో ఎగుతాను.
ఉసిరి దీపాలేమో ఇక్కడ పెట్టుకోండి. ఓకే మమ్మీ. ఇలా సర్దుకోవాలి. ఓకే మమ్మీ. ఉసిరి దీపాలకి తమలపాకు పెడతాం. పెట్టుకోవాలి మమ్మీ. ఓకే మమ్మీ. ఉసిరి దీపాలకి ఒత్తులు పెడుతున్నాను. ఓకే మమ్మీ. గుమ్మడొత్తులు అనమాట ఇవి. గుమ్మడొత్తులు అలా పెట్టుకోవాలి మమ్మీ. ఓకే మమ్మీ. ఓకేనా మమ్మీ? అటు దీపం వెలిగించుకుందామా? ఓకే మమ్మీ. మొత్తం దీపాలన్నీ వెలిగించాలా మమ్మీ? దీపారాధన చేసుకుని ఫస్ట్. ఓకే. ఓకే మమ్మీ. అప్పుడు లాస్ట్లో పూజ అయ్యాక వెలిగిందాం. ఓకే మమ్మీ. స్టార్ట్. అన్ని దీపాలు వెలిగించుకుందాం అమ్మా. ఓకే మమ్మీ. ఎందుకు మమ్మీ చేసుకుంటారు ఈరోజు పూజ పేరేంటి? ఇది సిల్క్ ద్వాదశి అంటారు, క్షీరాబ్ది ద్వాదశి కూడా అని అంటారు. ఎందుకంటే విష్ణుమూర్తి గాఢ నిద్రలోంచి లేచి లక్ష్మీ సమేతంగా వస్తారనమాట మన ఇందులోకి, తులసి కోటలోకి. ఓకే. అందుకని చెప్పి క్షీరాబ్ది ద్వాదశి చేసుకుంటారు ఇవాళ. ఓకే మమ్మీ. కార్తీక మాసంలో ఈ ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి చేసుకుంటారు మమ్మీలు. ఓకే మమ్మీ. ఫస్ట్ దీపారాధన కోసం మనం దీపాలన్నీ వెలిగిస్తున్నారు మా మమ్మీ. సో శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తికి సంబంధించిన పూజ మమ్మీ. విష్ణుమూర్తి అన్న శ్రీకృష్ణుడు అన్న ఒకటేనమ్మా. అవతారాలు వేరే. గాఢ నిద్రలోంచి లేచి లక్ష్మీ సమేతంగా వస్తారు ఇప్పుడు. బ్రహ్మ, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. దీపారాధన చేసుకున్నాం. అలాగే మమ్మీ. బొట్టు పెట్టుకుందాం. ఓకే. బొట్టు పెట్టుకుని ఆస్వానం తీసుకుందాం. ఓకే మమ్మీ. పూజ అయిన తర్వాత అప్పుడు వెలిగించుకుందాం ఉసిరి దీపాలు. సరే మమ్మీ. నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, కేశవాయ స్వాహ. గోవిందాయ నమః, విష్ణువే నమః. పసుపు కుంకుమతో ముందు వినాయకుడి పూజ చేసుకోవాలి మమ్మీలు ఎప్పుడు కూడా. ప్రతి పూజకి అమ్మా వినాయకుడు ముందు పూజించుకోవాలి. ఓకే మమ్మీ. తొండమనేక ముందు రూపజోమా సుందర రూప జగలగలిగ నాదిపాద శాంతగారు భుజగజనం పద్మనాభం గగన దృశ్యం మేఘ వర్ణం వందే శుభాలక్ష్మీ కాంతం కమలనైనమ్య విరుద్ధ్యాన గమ్య. ఓం గం గణపతాయ నమః, ఓం గం గణపతాయ నమః, ఓం మహాలక్ష్మాయ నమః, ఓం సరస్వతీ దేవాయ నమః, ఓం శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయాయ నమః, ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం తులసీమాతాయ నమః, ఓం తులసీమాతాయ నమః. సకల దేవతలారా పంచభూతాలారా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం గం గణపతాయ నమః, ఓం గం గణపతాయ నమః, ఓం గం గణపతాయ నమః. బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుందాం. ఓకే మమ్మీ. ఓకే మమ్మీ.
జాగ్రత్త. ఇప్పుడు మనం ఈ దీపాలు వెలిగించుకుని ముందు మనం వినాయకుడి పూజ చేసుకున్నాం. ఓకే వినాయక పూజ అయ్యాక ఇప్పుడు తులసి కోట పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే మమ్మీ. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకుని ఇప్పుడు వెలిగించాక చదువుకోవాల్సింది ఉంది. ఇప్పుడు చదువుదాం. ఓకే మమ్మీ. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఇదే. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాక చదువుకోవాలి. ఓకే మమ్మీ. తులసి వ్రత మహత్యం శ్రోతవ్యం పుణ్యవాచి పుణ్యవాంఛినః నమః యదేచ్చ విష్ణు శ్రోతవ్య బ్రహ్మణే స్పృహ విష్ణో ప్రీత్యచ్చ కర్తవ్య శ్రోత వ్యాతులసీ కథ శ్రవణాతస్య పునర్జన్మ నా విద్యతే. ఓకే మమ్మీ. అక్షంతలు పెట్టాలా దేవుడి దగ్గర? తులసి మాతకి శ్లోకం చదివామన్నమాట. పసుపు కుంకుమతో పూజ చేసుకుందాం. ఓకే మమ్మీ. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి. ఓకే మమ్మీ. మహాలక్ష్మి విష్ణుమూర్తి ఉసిరి దీపాలు వెలిగించుకుందాం అమ్మా. ఓకే మమ్మీ. చదువుకునే ముందు ఇవి కూడా వెలిగించేసుకుందాం. ఓకే మమ్మీ. వెలిగించానమ్మా. ఓకే మమ్మీ. దీపాలు లక్ష్మీనారాయణ మహాలక్ష్మీనారాయణ నమ. ఓం తులసీదేవి మాతాయ నమ. ఓం తులసీదేవి ఆయ నమ. ఓం తులసీదేవి నమో నమ. ఓం మహాలక్ష్మాయ నమ. ఓం మహాలక్ష్మాయ నమ. కథ ప్రారంభిస్తున్నాను. అక్షంతలు చేతితో పట్టుకున్నాను. పాండవులు రాజ్యం పోగొట్టుకునే ద్యాతనం వనంలో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన వ్యాసమహర్షికి సకల ఉపచారాలు చేశారు. మనుషుల ధర్మబద్ధమైన కోరికలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవీయండి అని అడిగాడు. అప్పుడు వ్యాసమహర్షి 2 వ్రతాలు సూచించారు. వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండవది క్షీరాబ్ది శయన వ్రతం. కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం. శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమం తర్వాత పాలసముద్రం నుంచి నిద్రలేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునులు సమేతంగా బృందావనానికి వచ్చారు. ఈ రోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చాడని వ్యాసుడు వివరించి వ్రత విధానం కూడా వివరించారు. ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమం సమయాన తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలలోని ఉసిరి మొక్కను కొమ్మను ఉంచాలి. అనంతరం లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం కన్నుల పండుగగా దీపాలు వెలిగించి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యం దీపదాన ఫలం విని తులసి కోట దగ్గర దీపదానం చేయాలి. ఓ దీపంలో దానం ఇస్తే సకల పాపాలు నశిస్తాయి. భక్తితో ఓ ఒత్తి వేసి బుద్ధిశాలి అవుతారు. 4 ఒత్తులు వేస్తే రాజు అవుతారు. 10 ఒత్తులు విష్ణు సాయుధ్యం, 1000 ఒత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దానం చేసే దీపంలో ఆవు నెయ్యి వేయాలి. నువ్వుల నూనె పర్వాలేదు. ఇతర నూనెను వినియోగించాల్సి వస్తే అందులో కాస్త ఆవు నెయ్యి వేస్తే దోషం ఉండదు. అప్ప నూనె భోగాన్ని ఇస్తుంది. ఆవ నూనె కోరికలు తీరుస్తుంది. అవిసె నూనె
శత్రువులను తగ్గిస్తుంది. ఆముదం ఆయుష్ నాశనం చేస్తుంది. బర్రె నెయ్యి గతంలో చేసిన పుణ్యాన్ని తొలగిస్తుంది వివరించారు. అందుకే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, దీపాన్ని దానం చేయడం శ్రేష్టమని చెప్తారు వ్యాస మహర్షి. అదమ్మా. ఓకే మమ్మీ. సో ఏంటి అంటే ఆవు నెయ్యి శ్రేష్టకరం అన్నమాట. ఆవు నెయ్యి, ఆవు పాలు అందుకే దేవుడికి యూజ్ చేస్తారు పూజలోకి. ఓకే మమ్మీ, కథ ఇదన్నమాట. కథ విధానం ఇది. దేవుడి దగ్గర కొన్ని అక్షంతలు వేసి మన తల మీద వేసుకున్నాం. ఓకే మమ్మీ. ఓం లక్ష్మీనారాయణ నమః. ఓం మహాలక్ష్మి నారాయణాయ నమః. ఓం మహాలక్ష్మీ నారాయణాయ నమః. నైవేద్యం సమర్పించి తాంబూలం పెట్టి నైవేద్యం సమర్పిందాము. ఓకే మమ్మీ. తాంబూలం పెట్టి అమ్మా. ఓకే మమ్మీ. నైవేద్యం సమర్పించాం. ఆర్తిద్దాం. ఓకే మమ్మీ. జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి. జయమంగళ గౌరీ దేవి. గోవింద 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 గోవింద. తీసుకోమా. విఘ్నేశ్వర విఘ్నేశ్వర విఘ్నేశ్వర. ఓకే మమ్మీ. పూజ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. కార్తీక మాసం కదా, క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కాకరోస వెలిగిస్తున్నాను. ఓకే మమ్మీ, వెలిగించు. అయ్యో ఆ పక్కకు తిప్పు. అది ఏమవదు ఏమవదు ఏమవదు. ఏ మమ్మీ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ నమః. ఓం నమో నారాయణాయ నమః. నారాయణాయ నమః. ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః. మా మమ్మీ ఉంటే నేను చిన్న పిల్లని అయిపోతాను. మా అమ్మ నాకు మా మమ్మీ. అవును మమ్మీ. మమ్మీ బొట్టు పెట్టుకుని దేవుడికి అక్షంతలు వేయమ్మా. ఓం లక్ష్మీనారాయణ ఆయన మహా అనుకో. తర్వాత హ్యాపీ దివాళీ, హ్యాపీ క్షీరాబ్ద ద్వాదశి పూజ.
పూజ అయితే మన సాంప్రదాయం ప్రకారం అన్నీ కూడా చక్కగా పెట్టుకొని పూజ అయితే చేస్తున్నాం అన్నమాట. కొంచెం ఫీవర్గా ఉందన్నమాట, ఫీవర్గా ఉంది, హెల్త్ బాగాలేదని చెప్పి నేను పూజలోకి రెడీ అవ్వాల కూర్చోలా. మా మమ్మీ చేస్తున్నారు. గైస్ చూసారుగా ఈరోజు ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చిన క్షీరాబ్ది ద్వాదశి పూజ మా మమ్మీ అయితే ఇలా సెలబ్రేట్ చేశారనమాట. చాలా సింపుల్గా నీట్గా చేశారనమాట. కథ అసలు క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు జరుపుకోవాలి, కథ ఏంటి, ఆంతర్యం ఏంటి, దీపం ఏంటి, అసలు దీపాలు ఎందుకు పెట్టాలి, ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మా మమ్మీ. దీపదానం అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడ్డాయి, మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను గైస్. సో గైస్ మీకు కానీ ఈరోజు మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్ సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.